మనతో పాటు బీజేపీ నుంచి సుహాసిని ఆనంద్ గారు కూడా జాయిన్ అయ్యారు. సుహాసిని గారు నమస్తే అండి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మళ్ళీ వస్తాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్. రామోహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ రామోహన్ గారు. ఎస్ ఆనంద్ గారు, సుహాసిని ఆనంద్ గారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ రెండు ప్రభుత్వాల్లోనూ మీరు భాగస్వామి అవుతున్నారు అన్నదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నెంబర్స్ ఎవరు ఊహించనివి, ఎందుకంటే రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉన్నా సరే మరి 14 స్థానాలకి వైసీపీ పరిమితం అవుతుందా అన్నదైతే ఒక ప్రశ్న చాలా మందిలో ఉండేది. ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ చాలా మంది ఉన్నా సరే 120-130 దగ్గర అయిపోతుందేమో అన్నదైతే ఎక్కువ మాత్రం విశ్లేషణలు అవే కనిపించాయి. కానీ ఇవాళ చూస్తే ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ నుంచి ఇంకా నెక్స్ట్ ఏదైనా ఆ పదము వేరే ఏదైనా వాడాలి. ఎందుకంటే 23 స్థానాలకు పరిమితమైన టీడీపీని చూస్తే వాళ్ళు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అంటే 14 స్థానాలకు వీళ్ళు పరిమితమైనప్పుడు ఏం వాడతారు అన్నది ఒక క్యూరియాసిటీ అందులో క్రియేట్ అవుతుంది. మీరు ఎలా విశ్లేషిస్తారు? మొత్తం ఈ విజయానికి కారణం ఏమంటారు? అసలు చాలా అద్భుతమైన విజయం అండి. అంటే ఒకటి మేమైతే ఎక్స్పెక్ట్ చేసాం ఎక్స్ట్రాడినరీ సక్సెస్ ని. ఇది నిజంగా ల్యాండ్ స్లైడ్. ఎందుకంటే ఒకటి ప్రజల్లో మనము ఏదో మనం దుష్ప్రచారం చేస్తేనో ఇంకొకటి చెప్తేనో ఏదో వాళ్ళని మార్చడానికి ఏదో చెప్తేనో వాళ్ళు మారరండి. ఒకటి డైరెక్ట్ గా ఏదైనా మనం చేసాము అంటే అది ప్రజల మనసుకు టచ్ అయిందా లేదా, వాళ్ళకు ఉపయోగపడిందా లేదా, వాళ్ళకి రీచ్ అయిందా లేదా. అలా అయితే నిజంగా ఓన్లీ సంక్షేమం ఊరికేనే ఎన్నైనా పంచిపెట్టేస్తున్నాం కదా, నేను బటన్ నొక్కితే ఇన్ని 1,70,000 కోట్లు నేను పంచిపెడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా అంటే 1,70,000 మంది అంటే 1,70,00,000 మంది లబ్ధిదారులు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 2,70,00,000 ఇది వాళ్ళు పంచి పెడుతున్నారు డీబీటీలో అని చెప్పి. కానీ ఎక్కడండి అదంతా ఏదో ఓట్ కింద కన్వర్ట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకున్నారు. తీరా ఊరికినే పుచ్చుకున్న వాళ్ళకి చాలా ఏవగింపు వచ్చింది. ఇది కాదు మాకు కావాల్సింది, ఇస్తే ఇచ్చాడు, అతనికి ఎక్కువ ఇచ్చాడు, లేకపోతే మాకు ఇచ్చిన వాళ్ళేమో పుచ్చుకున్నారు, రాని వాళ్ళేమో మాకు ఎందుకు ఇవ్వలేదు అని ఇంకా నెగటివిటీ పెరిగింది తప్ప అసలు మూల కారణం ఏంటి? ఒక సంక్షేమం వెల్ఫేర్, ఓకే వెల్ఫేర్ ఇవ్వాలి, కొంత చేయూతనివ్వాలి, భరోసానివ్వాలి, కానీ దాంతో పాటు అభివృద్ధి కూడా చూపించాలి. అదే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో మళ్ళీ 3వ సారి చక్కగా ఎన్డీఏ ఫామ్ అవుతోంది ప్రభుత్వం అంటే అదేం చిన్న విషయం కాదు. ఏదో అంటారు యాంటీ ఇన్కంబెన్సీ అని, ప్రో ఇన్కంబెన్సీ అని కొందరు అంటారు. ఇట్స్ నైదర్ ప్రో కానీ యాంటీ కానీ, అదేదో దానికంటూ ఒక ఫార్ములా లేదండి. ఈ ఇంటర్వెల్స్ లో ఆల్టర్నేటివ్ అంటే టైం అప్పుడు మనకి ప్రో అని, ఇంకొకసారి యాంటీ అని, అలా ఏమో అనుకుంటారు. కానీ దేర్ ఇస్ నో మ్యాథమెటికల్ ఫార్ములా ఫర్ దిస్. ఏమీ లేదు. డైరెక్ట్ గా ఏదైనా ఒకటి మనం ఒక అభివృద్ధి చేశాము అంటే, ఒక సంక్షేమం చేశాము అంటే అది ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజల కొరకు చేశామా చేయలేదా, సక్సెస్ఫుల్ గా ఆ నాయకత్వ లక్షణంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందా, ఈ దేశం అభివృద్ధి చెందిందా అని చూస్తారు ప్రజలు. దానిని ఏం చేస్తారు, ద టోటల్ ఇంటెలెక్చువల్స్ అంతా కూడా అది స్ప్రెడ్ చేస్తారు. సో ద ఆరా అలా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని బట్టి ఒక రాష్ట్రమైనా దేశమైనా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ క్లియర్ గా కేంద్రం తీసుకున్న ఒక నిర్ణయాలు కానీ, అటు డిజిటల్ రెవల్యూషన్ లో కానీ, అటు దేశంలో ప్రపంచంలో మనవెంపు చూసాయి యూపీఐలో. సో 20 రూపాయలు కూడా మనం ఏ విధంగా స్కాన్ చేసి చిన్న బడ్డీ కొట్టువాడు కూడా పే చేసేస్తున్నారు. అంతేకాదు అదే 6 లక్షల కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. ఇదే కాకుండా డిఫెన్స్ ఆర్థిక విషయంలో పెట్టుబడి ఎంత ప్రప్రథమ స్థానం మన దేశం చూపించింది. కాబట్టి మన చుట్టుపక్కల ఒక మనం సేఫ్ ఫెన్స్ వేసుకోగలిగాం. అటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ ఒక్క గజం అడుగు లోపల పెట్టాలి అంటే భయపడ్డాయి. ఇంతకు ముందు మన దేశం అగ్రరాజ్యాల దగ్గరికి వెళ్ళి మాకు మీరు సహాయం చేయండి, మాకు మీరు ఏదో విధంగా మాకు తోడ్పడండి అని అడుక్కునే పరిస్థితి నుంచి ఈ రోజు మన దేశానికి సంప్రదించే, మన దేశం యొక్క కన్సల్టెన్సీ మోదీ గారిని అడిగే ఒక స్థాయికి ప్రపంచం దిగింది అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ అంతేకాదు మన దేశంలో ఏముంది అన్నదానికి చూస్తే పూర్తి స్థాయిలో మానవ వనరులు, యూత్ ఎక్కువ ఉంది మన దేశంలో. కానీ ఇక్కడ సరైన విధానంగా మనం ఉపయోగించుకోలేక వేరే దేశాలకి తరలిపోతున్నారు. దానికి ఇక్కడ కావాల్సింది ఏంటి అన్నప్పుడు గతి శక్తి మాస్టర్ ప్లాన్ అనండి, అది అసలు ఇంతవరకు ఎవరు కూడా ఆలోచించలేదు. మల్టీ మోడల్ కనెక్టివిటీ ఒక 6-7 మినిస్ట్రీస్ నుంచి అలా కనెక్షన్ వల్ల ఏమైందంటే అటు ఎక్స్పెండిచర్ ఖర్చు వ్యయము తగ్గింది, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అత్యద్భుత స్థాయిలో మనం పెంచుకోగలిగాం. సో ఈ విధంగా
మనం ఆంధ్రప్రదేశ్ లోనే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద 8,16,000 కోట్లు 2020లోనే మనం చేసామండి. 504 ప్రాజెక్ట్స్ అప్పటికే మొదలయ్యాయి. సో ఈ మధ్య కాలంలో 10 లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతున్నాయి. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత ఉపాధి కల్పన జరుగుతోంది ఇక్కడ అన్నది కూడా మనం చూస్తాం. ఇదే కాదు, తలసరి ఆదాయం అయితే అసలు ఎంత బాగా పెరిగిందంటే 25 కోట్ల మంది పేదరికం నుంచి పైకొచ్చారు. అంటే ఇవన్నీ చిన్న విషయాలు కాదు. సో అటు భద్రత, ఇటు సంక్షేమము, ఇటు అభివృద్ధి, ఇటు కనెక్టివిటీ, అసలు రోడ్స్ అండ్ రైల్వేస్ అసలు ఎంత బుల్లెట్ ట్రైన్స్ స్థాయిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఈ రోజు ట్రైన్ లోకి ఎక్కితే మనం ఏమైనా యుఎస్ లో మనం ఫారెన్ కంట్రీలో ఎక్కామా ట్రైన్ అన్న విధానంగా అంత అత్యున్నతమైన ప్రమాణాలతో చేయగలిగి వెళ్తున్నాము అంటే ఇంత హైయెస్ట్ టెక్నాలజీలో ఇది మార్పు కదా. సో కళ్ళ ముందు కనిపించే మార్పు ఎప్పుడైతే ప్రజలకి వచ్చిందో, ఎంత దుష్ప్రచారం చేసినానండి అది లేదు, ఈ ప్రభుత్వం ఉంటే మనకి ఒక బాగుంటుంది, మన దేశం బాగుపడుతుంది, వేరే అయితే ఈ విజయంలో ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం. ఎందుకంటే వాస్తవానికి ఈ కూటమి కట్టడానికి మెయిన్ రీజన్ అయితే డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ అని మనకు అర్థమవుతుంది. ఒకవైపు టీడీపీకి బీజేపీకి పాత, ఎందుకంటే అది కరెక్టే. దానివల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు పోషించిన రోల్ ఏం మామూలు రోల్ కాదండి. చాలా తగ్గి ఏంటి ఎక్కడ తగ్గేవాడో అని చెప్పి అని అంటారు, ఒక డైలాగ్ ఉంది, ఎక్కడ అది. సో అది అలాగా ఆ విధంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాల డక్కముక్కలు తిన్నారు. ఒకటేంటంటే గతంలో కొన్ని చేస్తున్నవి కొన్ని పొరపాట్లు మళ్ళీ రాకూడదు, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని ఒకటి. అంటే ఈ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఒక నినాదం ఏదైతే బలంగా నమ్మారో అతను. సో తను బాగా 21కి తగ్గిపోయినప్పుడు కూడా చాలా ఒక రకంగా ఆ పార్టీకి చాలా తల దించుకున్నట్లే. కానీ పూర్తిగా 21లోను 21 కూడా ఈ రోజు లీడ్ లోకి వచ్చాయి అంటే అదేమి మామూలు విషయం కాదు కదండి. సో పూర్తి స్థాయిలో అతను అంటే ఒక వర్గం పూర్తిగా అతనికి సపోర్ట్ చేసింది. దాన్ని భారతీయ జనతా పార్టీని అటు తెలుగుదేశము ఇటు గతంలో 2014లో అయితే అతను ఇది చేయలేదు, కానీ ఈసారి కంటెస్ట్ చేస్తూ అది ఒక డివైడ్ చేసుకుని ఏదైతే అందరూ ఒక లైన్ లో ఒక సమిష్టిగా వెళ్ళాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ కి మంచి అభివృద్ధి బాగుంటుంది అన్నది పూర్తిగా బలంగా ప్రజలు కూడా నమ్మారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదించారు. అదేవిధంగా అంటే ఈ 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్రం పంపిస్తున్నవి ఈ వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కేంద్రం చేస్తున్న చేయూత సహాయ సహకారాలు పూర్తిగా అర్థం చేసుకుని కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భారతీయ జనతా పార్టీతో జతగట్టడం, ఈ ముగ్గురు కలిస్తేనే ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక దిశా నిర్దేశం జరుగుతుంది అని ఏదైతే బలంగా నమ్మారో అదే ప్రజల వద్దకు తీసుకెళ్ళామండి. అదే ప్రజలు కూడా నమ్మారు, ఆశీర్వదించారు.